ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన ఇన్ జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 6వ వచనం. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఈ దినం మనం ఇజ్రాయేల్ గారి జీవితం నుండి మరి ఒక విషయాన్ని ధ్యానించుకుందాం. అదేమనగా ఆయన తన ప్రాణంతో చెప్తా ఉన్నారు, వారి ఆలోచనలో చేరవద్దు. నేటి దినమందు మనం ఇతరుల ఆలోచనల కొరకు అతిగా ప్రయాసపడుతూ ఉంటాం. చిన్న కష్టం వచ్చిందా, చిన్న ఇబ్బంది వచ్చిందా, ఎదుటి వాళ్ళ యొక్క సలహా మీద ఆధారపడి మన జీవితం ఉంటుంది. కానీ దేవుడు ఏమనుకుంటా ఉన్నారు, ఆ పరిస్థితి నుండి ఏ విధంగా మనల్ని బయటికి తేవాలనుకుంటున్నారు అని మనం ఆలోచన చెయ్యం. మరి దేవుడు తన ఆలోచన మన పట్ల నెరవేర్చాలి అనుకున్నప్పుడు మనము మన ప్రాణంతో చెప్పగలుగుతా ఉన్నామా? ఎవరి ఆలోచనలో కూడా చేరకుండా దేవుని ఆలోచన ఏమైనదో గ్రహించు అని. ప్రాణము ఎప్పుడూ కూడా మనల్ని పాపంలో పడవేయడానికి చూస్తుంది. ఎందుకంటే అది ఈ లోక సంబంధమైనది. కానీ ఆత్మ చెప్పే మాటలు చెవిగలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది. ఆ ఆత్మ, పరిశుద్ధ ఆత్ముడు మనతో మాట్లాడతారు, మన పరిస్థితి నుండి బయటికి తీసుకొస్తారు. అటువంటి పరిస్థితుల నుండి ఏ ఇబ్బందికరమైన పరిస్థితులైనా దేవుడు తీసుకురావడానికే పరిశుద్ధ ఆత్ముని మన మధ్య ఉంచారు. ఆ ఆదరణ పొందుకునే పరిస్థితులు ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభువా నాయన, మా ప్రాణముతో ప్రభువా నాయన అనునిత్యము నీ మీద ఆధారపడే జీవితంను మాకు ఇవ్వమని మేము మీకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రాణమును కంట్రోల్ చేసే కృపను మాకు అనుగ్రహించండి. దాని చేతిలో మేము ఉండక మా చేతిలో అదుండే కృపను మీరు అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్.